రాష్ట్రంలో రైతుల ఆర్థిక ప్రగతి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు నాయకులకు మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చీఫ్ కార్యాలయం వద్ద రైతు విజ్ఞాన యాత్రను ప్రారంభించారు. రైతు ఆర్థికంగా ప్రగతి సాధించినప్పుడే దేశ ప్రగతి సాధ్యమని తెలిపారు. లాభసాటిగా లేని సాధారణ పంట సాగు కాకుండా తక్కువ ఖర్చుతో అధిక లాభాలను ఆర్జించే ఉద్యానవన పంటలపై రైతులు మెలకువలు నేర్చుకోవాలన్నారు. సోదరులందరికీ ఈరోజు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి రైతు నాయకులు మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారి జయంతి కావడం ఒక విశేషం. అందరికీ చరణ్ సింగ్ గారి జయంతి శుభాకాంక్షలు కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఒక మహాయజ్ఞం, ఆంధ్రప్రదేశ్ ని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాలి. రెగ్యులర్ గా పండించే సాధారణ పంటల వలన ఆదాయం తక్కువ ఉంది రైతులకి. హార్టికల్చర్ పంటల ద్వారా, కూరగాయ పంటల ద్వారా, ఈ పండ్ల తోటల పెంపకం ద్వారా రైతులు లక్షలాది రూపాయలు సంపాదిస్తా ఉన్నారు. దానికోసం ఈరోజు రైతుల తలసరి ఆదాయం పెరిగితే రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుంది. దీని వలన జాతీయ తలసరి ఆదాయం పెరుగుతుంది. మన దేశ ఆర్థిక ప్రగతికి మూలం రైతు ఆర్థిక ప్రగతి. అంతమైనటువంటి పాలన అందిస్తా ఉంది ప్రభుత్వం. రాష్ట్రాలు ఎక్కడా గంజాయి గుట్కాలు లేవు. యువతని జాబ్ మేళాల ద్వారా ప్రోత్సహించి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేటువంటి ధ్యేయంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకే నిన్న జాబ్ మేళా కూడా నిర్వహించడం జరిగింది. ఇక పల్నాడులో గాని రాష్ట్రంలో గాని ఎక్కడ కూడా హత్య రాజకీయాలు ఉండవు, వర్గ పోరాటాలు ఉండవు. గ్రామాలన్నీ కూడా ఆర్థిక ప్రగతిలో రైతన్నలందరూ కూడా ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్తాం. ఉద్యానవన పంటలు, కూరగాయ తోటల్లో ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్లటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. దీన్ని ప్రోత్సహించడం కోసం ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ ఇవ్వడంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ మేము ప్రోత్సహిస్తున్నాం ప్రభుత్వం. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.